ఓం నమ శివాయ. ఈరోజు శివయ్య సందేశం ఏంటి అంటే, భక్త, ఆగస్టు 8వ తేదీ సాయంత్రానికి ఒక అద్భుతం చూస్తావు. నీ శివయ్య నీకోసంగా ఒక కానుకను తీసుకురాబోతున్నాను. ఈ శివయ్యపై నీకు ఏమాత్రం నమ్మకం ఉన్నా ఆఖరి వరకు విన్నావంటే నీ శివయ్య నీకోసంగా తీసుకొచ్చిన సందేశం ఏంటి, నీ జీవితంలో ఎలాంటి మార్పు జరిపించబోతున్నారన్నది ఖచ్చితంగా నీకు అన్నీ అర్థమవుతాయి. నీ శివయ్య నీతోనే ఉన్నారు కదా. మంచి ఆలోచనలు చేస్తూ ఉండు భక్త. నేను అందరికీ కూడా మంచి చేసినప్పుడు నాకు మాత్రం ఎందుకు శివయ్య ఇన్ని కష్టాలు వస్తున్నాయి? నేను అందరికీ మంచి చేస్తున్నాను కదా, సాయం చేస్తున్నాను కదా, చేయందిస్తున్నాను కదా. అదే నాకు అవసరం వస్తే నాతో ఒక్కరు కూడా నా చుట్టూ ఉండటం లేదు. ఎందుకు శివయ్య అందరూ మాయమైపోతున్నారు? నేను నిజాయితీగా బ్రతుకుతున్నాను కదా, మరి నన్ను మోసం చేసిన వాళ్ళు ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నారు? నా చుట్టూనే తిరుగుతున్నారే. ఒకవేళ నేను ఏదైనా పొరపాటు చేశానా, లేదా నేను వారితో ప్రవర్తించిన తీరు మంచిది కాదా? చెప్పండి శివయ్య, ఏమైంది? నేనేమైనా తప్పు చేశానా లేదా? ఇలాంటి ప్రశ్నలు నువ్వు చిక్కుకొని ఉన్నావని ఈ శివయ్యకు తెలుస్తుందమ్మా. నీ మనసులో ఎప్పుడైనా సరే ఇన్ని ప్రశ్నలు ఉండవు. నేను ఇప్పుడే చూస్తున్నాను. నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ సమాధానాలు నేను అందిస్తాను. అవి దొరక్కే కదా నీకు బాధ, అవునా? అయితే ఈరోజు నేను చెప్పే మాటల్ని ఆఖరి వరకు విని అర్థం చేసుకో. నీ జీవితంలో అద్భుతమైన మార్పు రాబోతుంది. 8వ తేదీ సాయంత్రానికి నీ జీవితంలో మార్పు వస్తుంది. ఈ రోజున నువ్వు తెలుసుకోబోయేటువంటి ఒక నిజం ఏదైతే ఉందో అది నీ జీవితాన్ని విపరీతమైన ప్రభావానికి గురి చేస్తుంది. అయితే నువ్వు ఈ విధంగా అనుకుంటూ ఒక పెద్ద పొరపాటు చేస్తున్నావు. ఏంటో తెలుసా? మంచితనంగా ఉండటం గొప్ప విషయమే. అయితే మంచితనంగా ఉంటే చాలు, జీవితం దానితో అదే నన్ను గెలిపిస్తుంది అని చెప్పి అనుకుంటున్నావు చూడు, అది నీ పొరపాటు అవుతుంది. నిజానికి అది కాదమ్మా. మంచివారిగా ఉండటం అంటే నిజంగా గొప్ప విషయమే. కానీ మంచివారుగా ఉండటం ఒక్కటే సరిపోదు. ఈ ప్రపంచం నీ మంచితనాన్ని మాత్రమే చూడదు, నీ జ్ఞానాన్ని కూడా చూస్తుంది. అలానే దానితో పాటు నీ ధైర్యాన్ని, నీ నిర్ణయాలు కూడా గమనిస్తుంది. ఎప్పుడైనా గమనించావా? ఒక చెట్టుకి తీయని పళ్ళుంటే అందరూ దాని దగ్గరికే వస్తారు. అదే ఆ చెట్టు చెడిపోతే, పడిపోతే ఎవ్వరూ కూడా రారు కదా. నువ్వే చెప్పు. వేప చెట్టుకి ఎన్ని పండ్లున్నా ఏం లాభం? ఒక్కరైనా వస్తారా? మామిడి చెట్లకి సరిగ్గా 10 పండ్లు ఉన్నా అందరూ అక్కడికే ఎగబడతారు కదా. నువ్వే ఆలోచించు తల్లి, ఏది ముఖ్యమనేది నీకే తెలుస్తుంది. జీవితం కూడా సరిగ్గా ఇలానే ఉంటుంది. మంచివాళ్ళు మంచితనాన్ని వారు కాపాడుకోవడంలో మాత్రం విఫలమైపోతున్నారు. ఎందుకంటే నీకు ఒక విషయాన్ని చెప్పాను కదా, జీవితంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి తల్లి. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. ఈ శివయ్య నీకు తోడుగా ఉన్నంత వరకు ఎలాంటి దిగులు, భయము, బాధ ఏవి కూడా నీకు అవసరం లేదు. నీ శివయ్య స్వయంగా, ఆ కైలాసంలో ఉన్న శివయ్య, ఆ పార్వతీ పరమేశ్వరుడే నీకు తోడుగా ఉండగా నీకెందుకు భక్త భయము, బాధ, దిగులు? ఇలాంటివన్నీ కూడా పక్కన పెట్టేసే. నిశ్చింతగా ప్రశాంతంగా ఉన్నావంటే ఈ శివయ్య ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉన్నారు. నువ్వు నా వైపు ఒక్కసారి చూసినా, నన్ను ఒక్కసారి మనసారా పిలిచినా నేను నీ వైపుగా 1000 అడుగులను వేస్తాను. అలానే నిన్ను నా వైపు కూడా నడిపించుకుంటాను. అలా చేసే బాధ్యత ఈ శివయ్యది అని మర్చిపోవద్దు. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మార్చడానికి కావలసిన పనులన్నిటినీ కూడా నేను చేస్తున్నాను, చేస్తూనే ఉన్నాను. ఇంకొకవై అసలు ఆ పని కూడా చేస్తూనే ఉంటాను. అలానే నువ్వు కోరుకున్న వ్యక్తి ద్వారా నీ జీవితంలో మార్పు రాబోతుంది. నేను చెప్పినట్లుగా 8వ తేదీ సాయంత్రానికల్లా నీ జీవితంలో ఒక గొప్ప మార్పు. ఆ మార్పు నీ జీవితంలో జరిగిన క్షణం నుండే నువ్వు ఆశ్చర్యపోతావు, నోరెళ్ళ పెడతావు. ఇది కదా శివయ్య నేను కోరుకుంది, ఇది కదా నాకు కావాల్సింది అని చాలా ఆనందపడతావు, ఆశ్చర్యపోతావు. నీకు నేను మాట ఇచ్చినట్లుగానే అన్నిటిని కూడా జరిపిస్తాను, నీ జీవితాన్ని కూడా సరిచేస్తానమ్మా. ఇక నువ్వు ఏమాత్రం భయపడకుండా ఈ శివయ్యనే నమ్ముకున్నావు కదా, ఈ శివయ్య నామాన్ని స్మరిస్తున్నావు కదా. నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. జరగాల్సినవన్నీ కూడా సమయానుగుణంగా అలా జరుగుతూ ఉంటాయి. నువ్వు కేవలం అలా చూస్తూ ఉండు చాలు. అన్నిటిని జరిపించి నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా నేను మారుస్తాను. ఈ శివయ్య నీకు తోడుగా ఉన్నంత వరకు నీకు ఎలాంటి భయము లేదు. నీ జీవితంలో ఒక అద్భుతాన్ని జరిపించి మునిపెన్నడూ చూడని ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని నీకు నేను కలిగిస్తాను. ఈ శివయ్య ఒక్కసారి మాటిచ్చాను అంటే దానికి ఇక తిరిగే ఉండదు అని నీకు తెలుసు కదా.
ఇక ప్రశాంతంగా ఉన్నావంటే జీవితం సంతోషంగా ఉంటుంది, హాయిగా ఉండు అని ఈరోజు శివయ్య ఈ సందేశాన్ని అయితే పంపారండి. సో విన్నారు కదండి, ఈరోజు శివయ్య పంపిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది, అర్థమైంది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.